శ్రావణమాసం మొదటి శుక్రవారం పూజా విధానం, సమయం, నైవేద్యాలు మరియు ముఖ్యమైన నియమాలు. అందరికీ నమస్కారం. మన ది పురాణిక్ పాత్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికీ స్వాగతం. శ్రావణమాసం అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది వరలక్ష్మీదేవి పూజలు, నోములు, వ్రతాలు. ఈ పవిత్రమైన మాసంలో వచ్చే ప్రతి శుక్రవారానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ముఖ్యంగా శ్రావణమాసం మొదటి శుక్రవారం రోజున మహాలక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని, దారిద్ర్య బాధలు అన్నీ తొలగిపోతాయని పురాణాలు చెబుతున్నాయి. ఈ ఏడాది శ్రావణమాసం ఆగస్టు 13వ తేదీ గురువారం రోజున ప్రారంభమవుతుండటంతో ఆగస్టు 14వ తేదీన శ్రావణ మొదటి శుక్రవారం వచ్చింది. ఈ మొదటి శుక్రవారం రోజున ఉదయం ఏ సమయంలో పూజ చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాలు సమర్పించాలి, పూజా విధానం ఏమిటి, పాటించాల్సిన నియమాలు, చెయ్యకూడని తప్పులు ఏమిటి అనే విషయాలన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రావణ మొదటి శుక్రవారం రోజున పూజను ఉదయం 6 గంటల నుండి 9 గంటల లోపు చేసుకోవడం అత్యంత శ్రేయస్కరం. ఒకవేళ ఉదయం పూట కుదరని వారు రాహుకాలం పూర్తయిన తర్వాతే పూజను ప్రారంభించాలి. ఎందుకంటే శుక్రవారం రోజున ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు రాహుకాలం ఉంటుంది కాబట్టి ఆ సమయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పూజను మొదలుపెట్టకూడదు. ఇక సాయంత్రం వేళ పూజ చేయాలనుకునేవారు మాత్రం 5:30 నుండి 7 గంటల మధ్య గోధూళి సమయంలో చేసుకుంటే అమ్మవారి కృప వెంటనే కలుగుతుంది. పూజకు ముందే అవసరమైన వస్తువులన్నీ సిద్ధం చేసుకుని ప్రశాంతమైన వాతావరణంలో దేవీ ఆరాధన చేయాలి. మనసులో ఎలాంటి ప్రతికూల ఆలోచనలు లేకుండా పూజపై మాత్రమే పూర్తి ఏకాగ్రతను ఉంచాలి. ఇల్లు ఎంత ప్రశాంతంగా ఉంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అంత తొందరగా మీ ఇంట అడుగు పెడుతుంది. కాబట్టి కుటుంబ సభ్యులందరూ కలిసిమెలిసి ఈ పండుగ వాతావరణాన్ని ఆనందంగా ఆస్వాదించాలి. ఇక పూజా విధానం విషయానికి వస్తే శుక్రవారం ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేయాలి. ఆ వెంటనే ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు కుంకుమలు రాసి పచ్చని మామిడి ఆకుల తోరణాలు కట్టాలి. ముఖ్యంగా పూజ గదిని శుభ్రపరిచేటప్పుడు నీటిలో కొద్దిగా పసుపు, కల్లుప్పు వేసి తుడిస్తే ఇంట్లో ఉండే నెగటివ్ ఎనర్జీ అంతా పూర్తిగా పోతుంది. ఆ తర్వాత దేవుని గదిలో తూర్పు ముఖంగా ఒక చిన్న పీటను ఏర్పాటు చేసి దానికి పసుపు రాసి బియ్యం పిండితో అందమైన అష్టదళ పద్మం ముగ్గును వేయాలి. ఆ పీటపై ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిమీద మహాలక్ష్మి ప్రతిమను భక్తిగా ప్రతిష్ఠించుకోవాలి. అమ్మవారి పటానికి పసుపు, కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి గులాబీలు, తామరపూలు, చామంతి పూలతో ఎంతో అందంగా అలంకరించాలి. అలంకరణ పూర్తయిన తర్వాత పూజ గదిలో మట్టి ప్రమిదలలో ఆవు నెయ్యి పోసి 2 వత్తులు కలిపి ఒక వత్తిగా చేసి దీపారాధన చేయాలి. ఆవు నెయ్యి అందుబాటులో లేనివారు నువ్వుల నూనెను కూడా ఎలాంటి సందేహం లేకుండా వాడుకోవచ్చు. ఇలా దీపారాధన చేసిన తర్వాత ముందుగా విఘ్నేశ్వరుని ప్రార్థించి ఆపై లక్ష్మీ అష్టోత్తర శతనామావళి, కనకధారా స్తోత్రం, శ్రీ సూక్తం పఠిస్తూ అమ్మవారికి కుంకుమార్చన చెయ్యాలి. ఈ కుంకుమార్చన చేసేటప్పుడు పసుపు కొమ్ములు, ఎర్రటి పూలు వాడుకుంటే అమ్మవారు ఎంతో సంతోషిస్తుంది. ఈ పూజలో అమ్మవారికి సమర్పించే నైవేద్యాల విషయంలో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. శ్రావణ శుక్రవారం రోజున లక్ష్మీదేవికి బెల్లంతో చేసిన పరమాన్నం అంటే ఎంతో ఇష్టం. అందుకే స్వచ్ఛమైన ఆవుపాలు, బియ్యం, బెల్లం, యాలకులు వేసి అత్యంత శుచిగా పరమాన్నం వండి నైవేద్యంగా పెట్టాలి. ఈ పరమాన్నంతో పాటుగా నానబెట్టిన పెసరపప్పు, పానకం, చెలిమిడి కూడా అమ్మవారికి సమర్పించటం మన ప్రాచీన ఆచారం. నైవేద్యం వండేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని రుచి చూడకూడదు. పూర్తిగా దైవ చింతనతోనే వంట ప్రక్రియను ముగించాలి. ఇలా అన్నీ సమర్పించిన తర్వాత
తమలపాకులు, వక్కలు, అరటిపండ్లు ఉంచి కర్పూర హారతి ఇవ్వాలి. పూజ ముగిసిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి. వచ్చిన ముత్తైదువులను సాక్షాత్తు ఆ మహాలక్ష్మి స్వరూపంగా భావించి వారికి పసుపు, కుంకుమ, పూలు, గాజులు, రవికే గుడ్డ ఇవ్వడం వల్ల మీ ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడూ నిలకడగా ఉంటాయి. అంతేకాకుండా ఇరుగు పొరుగు వారితో ఎంతో స్నేహభావంతో ఉంటూ ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలి. ఎవరిపైనా ఈర్ష్య, అసూయలు పెంచుకోకుండా సంతోషంగా భక్తిభావంతో దానధర్మాలు చేస్తే పూజాఫలం రెట్టింపవుతుంది. ఈ పవిత్రమైన రోజున కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించటంతో పాటు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు. శ్రావణ శుక్రవారం నాడు ఆడవారు వీలైనంత వరకు ఉపవాసం ఉండటం చాలా మంచిది. రోజంతా ఉపవాసం ఉండలేనివారు పూజ ముగిసే వరకైనా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉండి ఆ తర్వాత కేవలం పండ్లు, పాలు స్వీకరించి ఉపవాసాన్ని కొనసాగించవచ్చు. ముఖ్యంగా ఇంట్లో మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లి లాంటి తామసిక ఆహారాలను ఎట్టి పరిస్థితుల్లోనూ వండకూడదు. పూజ కోసం ఎరుపు, ఆకుపచ్చ, పసుపు రంగు వస్త్రాలను మాత్రమే ధరించాలి కానీ పొరపాటును కూడా నలుపు రంగు బట్టలు వేసుకోకూడదు. అలాగే పగటిపూట నిద్రపోవటం అనేది ఈ రోజున చేయకూడని అతిపెద్ద తప్పు. మధ్యాహ్నం సమయంలో నిద్రపోకుండా విష్ణు సహస్రనామం చదువుకుంటూ సమయాన్ని గడపాలి. ఇంట్లో ఎవరితోనూ గొడవపడకూడదు, కోపగించుకోకూడదు, వాదనలకు అస్సలు దిగకూడదు. ఎందుకంటే మనసు ప్రశాంతంగా ఉన్న చోటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత ఇల్లు ఊడవడం, చెత్తను బయట పారబోయడం, జుట్టు దువ్వుకోవడం లాంటి పనులు చేయకూడదు. దానికి బదులుగా సాయంత్రం కాగానే ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించి ముగ్గు వేయాలి. ఈ రోజున ఎవరికీ డబ్బులు అప్పుగా ఇవ్వకూడదు, ఇతరుల వద్ద అప్పు తీసుకోకూడదు. ఈ చిన్న చిన్న నియమాలను పాటిస్తూ ఎలాంటి అపవిత్రమైన ఆలోచనలు దరిచేరనీయకుండా శ్రావణ మొదటి శుక్రవారం పూజను భక్తి శ్రద్ధలతో చేసుకుంటే మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతుంది. ఈ రోజున చేసే ప్రార్థనలు ఎప్పటికీ వృధా కావు. అమ్మవారి ఆశీస్సులు మీ ఇంటిని చల్లగా చూస్తాయి. ఈ వీడియోలో తెలిపిన పూజా విధానం, నియమాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను. దయచేసి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ఈ వీడియోను తప్పకుండా లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి ఆధ్యాత్మిక విశేషాల కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.